హలో పీపుల్, ఈరోజు జాబ్ అప్డేట్ వచ్చేసి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళది. సో వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. సో ఇక్కడైతే ఎక్స్పీరియన్స్ అయితే అవసరం లేదు, ట్రైనింగ్ అయితే ఇస్తారు. మీ సొంత ఊర్లో అయితే జాబ్ పోస్టింగ్ అయితే ఉంటుంది. సో ఈ జాబ్ రోల్ వచ్చేసి అసిస్టెంట్ పోస్ట్. సో వీడియోలోకి వెళ్ళే ముందు నా ఛానల్ని సబ్స్క్రైబ్, లైక్ అండ్ షేర్ చేయండి. సో వీడియో అనేది ఇంకొకరికి ఉపయోగపడవచ్చు. సో ఇక్కడ వీడియో అనేది మొత్తం స్కిప్ చేయకుండా చూడండి, నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ ఒఫీషియల్ సైట్లో ఈ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ అనేది 28 ఆగస్ట్ 2024 టు 17 సెప్టెంబర్ 2024 వరకు ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి యాక్సెప్ట్ చేస్తారు. సో లాస్ట్ డేట్ వచ్చేసి 17 సెప్టెంబర్ 2024. సో ఇది గవర్నమెంట్ ఒఫీషియల్ పోర్టల్లో మనకి ఇక్కడ లింక్ అనేది ప్రొవైడ్ చేశారు. సో ఆ లింక్ ద్వారా మీరు ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిల్ చేయాలి. సో లాస్ట్ డేట్ వచ్చేసి 17 సెప్టెంబర్ అని ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్స్ అనేవి ఓన్లీ వీళ్ళ వెబ్సైట్ ద్వారానే ఆన్లైన్ అప్లికేషన్ ఫిల్ చేయాలి. సో ఇంకా ఏమైనా డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా ఆన్లైన్లో మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో టోటల్ వచ్చేసి మనకి 500 అయితే ఉన్నాయి. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఇంకా చాలా ఉన్నాయి. ఒకసారి క్లియర్గా పీడిఎఫ్ అనేది క్లియర్గా చూడండి, మీకు క్లియర్గా అర్థమైపోతుంది. అంటే ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో సో అక్కడ మనకి ఇప్పుడు తెలంగాణ అయితే మనకు తెలుగు అయితే కంపల్సరీ రాయడం, చదవడం అయితే వచ్చి ఉండాలి. ఈ జాబ్ అనేది జస్ట్ ట్రైనింగ్ జాబ్ అనమాట. సో 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. సో మంత్లీ శాలరీ వచ్చేసి 15,000 వరకు అయితే ఉంటుంది. ఈ జాబ్ అనేది పర్మనెంట్ జాబ్ అయితే కాదు, జస్ట్ 1 ఇయర్ వరకు అయితే ఉంటుంది. సో ఈ జాబ్ అనేది జస్ట్ ఎక్స్పీరియన్స్ అనేది గెయిన్ చేయడానికి ఈ జాబ్ అనేది వాళ్ళ ఒఫీషియల్ సైట్లో నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ వచ్చేసి మనకి మ్యాక్సిమం అయితే 28 ఇయర్స్ అయితే ఉండాలి. సో 1 ఆగస్ట్ 2024 వరకు. సో ఇంకా మనకి డేట్ ఆఫ్ బర్త్ అయితే 2 ఆగస్ట్ 1996 అండ్ 1 ఆగస్ట్ 2024 ఇన్ బిట్వీన్ అయితే ఉంటే చాలు. సో ఈ జాబ్కి ఏజ్ రిలాక్సేషన్ వచ్చేసి క్యాస్ట్ అయితే ఉంటుంది. సో ఇక్కడ ఎస్సీ/ఎస్టీ వాళ్ళకైతే 5 ఇయర్స్ అండ్ నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకైతే 3 ఇయర్స్ అండ్ డిసెబిలిటీ వాళ్ళకైతే 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఈ జాబ్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి ఏదైనా రికగ్నైజ్ యూనివర్సిటీ నుంచి బీటెక్ ఆర్ డిగ్రీ అనేది కంప్లీట్ అయి ఉండాలి. ఈ జాబ్ అయితే ఎంప్లాయీస్ లాగా అయితే వాళ్ళు ట్రీట్ చేయరు, జస్ట్ ఇక్కడ ట్రైనింగ్ పీరియడ్ అని మాత్రమే. జస్ట్ 1 ఇయర్ వరకు అయితే ట్రైనింగ్ అయితే ఉంటుంది. మనకి శాలరీ కూడా మంత్లీ 15,000 వరకు అయితే కంపల్సరీ ఇస్తారు. ఈ జాబ్ అయితే మనకి బ్యాంక్కి సంబంధించిన జాబ్ అయితే మనకి ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఈ జాబ్కి అయితే మనం అప్లికేషన్ ఫీ అనేది పే చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ మనకి చూసుకుంటే టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆన్లైన్లో టెస్ట్ అనేది ఉంటుంది. జనరల్ అవేర్నెస్ 25 మార్క్స్ అయితే ఉంటుంది అండ్ జనరల్ ఇంగ్లీష్కి 25 మార్క్స్ అండ్ రీజనింగ్ యాప్టిట్యూడ్కి 25, కంప్యూటర్ నాలెడ్జ్కి 25 అండ్ టోటల్ వచ్చి 100 మార్క్స్ అయితే ఆన్లైన్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. మనకి ఎగ్జామ్ అనేది ఆన్లైన్లోనే ఉంటుంది. సో ఈ సెప్టెంబర్లో అయితే కంపల్సరీ ఉంటుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే సో మనం ఏ స్టేట్కి అప్లై చేస్తామో ఆ స్టేట్ లోకల్ లాంగ్వేజ్ అనేది రాయడం, చదవటం అండ్ మాట్లాడడం అండ్ అర్థం చేసుకోవడం అయితే కంపల్సరీ వచ్చి ఉండాలి. ఇక్కడ సెలెక్టెడ్ క్యాండిడేట్స్కి అయితే ట్రైనింగ్ మన మెడికల్ సర్టిఫికేట్ అయితే కంపల్సరీ ఉండాలి. ఏదైనా మినిమం MBBS కంప్లీట్ అయిన వాళ్ళ దగ్గర మెడికల్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ఉండాలి. సో ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ ఆన్లైన్ అప్లికేషన్ కూడా సో ఇక్కడ వాళ్ళ ఒఫీషియల్ లింక్ అనేది ఇచ్చారు. సో దాని ద్వారానే మనం అప్లై చేసి సో ఫీ అనేది పే చేయాలి. ట్రైనింగ్ అయిపోయాక కూడా మనకి మంత్లీ శాలరీ అని ఫస్ట్ ట్రైనింగ్లో అయితే మంత్లీ శాలరీ అయితే ఉంటుంది. సో ట్రైనింగ్ అయిపోయాక మనకి సర్టిఫికేట్ అనేది అవార్డు ఇస్తారు. కట్ ఆఫ్ మార్క్స్ కూడా బ్యాంక్ వాళ్ళు అయితే డిసైడ్ చేస్తారు. అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అవుతూనే ఈ జాబ్కి అయితే అప్లై చేయండి. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ జాబ్ అయితే ఓన్లీ 1 ఇయర్ వరకే ఇది ట్రైనింగ్ జాబ్ అన్న. అప్లికేషన్ ఫీజ్ అనేది మనకు ఒక లింక్ అనేది ఇక్కడ ఇచ్చారు. సో ఆ లింక్ త్రూ ద్వారానే మనం ఇక్కడ అప్లికేషన్ ఫీ అనేది ఆన్లైన్ మోడ్లో పే చేయాల్సి ఉంటుంది. సో అప్లికేషన్ ఫీజ్ ఎంత అనేది కూడా నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అప్లికేషన్ పే చేశాక మనకి ఇలా రిసిప్ట్ అనేది మన రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడికి అయితే వస్తుంది. సో ఇక్కడ మనం చూసుకుంటే ఫీ అనేది అప్లికేషన్ ఫీ జనరల్ ఓబీసీకి 800 ప్లస్ GST, ఆల్ ఫీమేల్స్కి 600 ప్లస్ GST, SC/ST వాళ్ళకి 600 ప్లస్ GST అండ్ PWBD వాళ్ళకి 400 ప్లస్ GST అయితే ఉంటుంది.
అయితే ఎగ్జామ్ ఫీజ్ అనేది పే చేస్తారో వాళ్ళకి ఈమెయిల్ అనేది వస్తుంది. సో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళ దగ్గర నుంచి. ఆన్లైన్ ఎగ్జామినేషన్ ఎలా ఉంటుందంటే ఓన్ డెస్క్టాప్ అయితే ఉండాలి, విత్ కెమెరా ఎనేబుల్డ్ అయితే కంపల్సరీ అయితే ఉండాలి. ఎగ్జామ్ జరిగేటప్పుడు క్యాలిక్యులేటర్ అనేది యూజ్ చేయనివ్వరు. సో ఇక్కడ ఈ జాబ్కి సెలెక్ట్ అయిన వాళ్ళకైతే ఫస్ట్ మెడికల్ ఫిట్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. జాబ్కి అన్ని ఎలిజిబిలిటీ క్రైటీరియా అనేది ఫుల్ఫిల్ అవుతేనే దీనికి అప్లై చేయాలి. సో త్రూ ఆన్లైన్ మోడ్ అయితే ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆన్లైన్ అప్లికేషన్ కూడా మనకి ఒక లింక్ అనేది ఇక్కడ వాళ్ళు ప్రొవైడ్ చేశారు. త్రూ లింక్ ద్వారా అయితే మనం ఇక్కడ క్లియర్గా మనం అప్లై చేయొచ్చు. సో ఇక్కడ చూసుకుంటే మనం ఓన్ డిస్ట్రిక్ట్స్ మనం అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ మనం మెయిన్ అయితే ఇక్కడ చూసుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్ ప్రదేశ్, గుజరాత్, ఇక్కడ చాలా స్టేట్స్లో మనకి ఇక్కడ ఇచ్చారు ట్రైనింగ్ అనేది. ట్రైనింగ్ పీరియడ్ అనేది ఎక్కడెక్కడ మన ఓన్ సిటీలో కూడా పెట్టుకోవచ్చు. అయితే 500 అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే భీమవరంలో ఈస్ట్ గోదావరి, ఏలూరు వెస్ట్ గోదావరి, ఈస్ట్ గోదావరి, అండ్ విశాఖపట్నంలో కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, వైజాగ్ నగరం, ఇలా చాలా ప్లేసెస్లో మనకి ఉన్నాయి. సో అక్కడ మనకి ఎక్కడైతే దగ్గర ఉంటుందో అక్కడ చూసుకొని మనం అప్లై చేయడమే. సో